హోటళ్లు రెస్టారెంట్లకు గుడ్ న్యూస్. వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై భారీ తగ్గింపు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు వంటి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మరోసారి గణనీయమైన తగ్గుదల నమోదైంది. చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం నుంచి అమలుకి వచ్చేలా ఒక్కో 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై సుమారు 200 మేర ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వాణిజ్య వినియోగదారులకు ఖర్చు కొంతమేర తగ్గనుండగా ఆహార వ్యాపార రంగానికి ఇది ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరఫరా వ్యవస్థలు ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దాని ప్రభావం దేశీయ వంట గ్యాస్ ధరలపైన పడటంతో వాణిజ్య సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. అయితే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రభుత్వం, చమురు సంస్థలు ధరలను దశలవారీగా తగ్గిస్తున్నాయి. ఇప్పటికే జులై నెలలో 19 కిలోల సిలిండర్పై 183 తగ్గింపు ప్రకటించగా తాజా కొంతతో వరుసగా రెండోసారి వినియోగదారులకు ఉపశమనం లభించింది. ఇక కొత్త ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 202 తగ్గి 2728కు చేరుకుంది. ఇక కోల్కతాలో ఈ సిలిండర్ ధర 2872.50గా నిర్ణయించగా హైదరాబాద్లో 2985కు అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రాంతాల వారీగా పన్నులు, రవాణా వ్యయాల ఆధారంగా ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గృహ వినియోగదారులకు ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల సమయంలో వాణిజ్య వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. అయితే జూన్ నెలల్లో ఆ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి యుద్ధానికి ముందున్న స్థాయిలో సరఫరాను పునరుద్ధరించింది. సరఫరా పరిస్థితులు మెరుగుపడడం, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరపడడం వంటి కారణాలతో ఇప్పుడు ధరల తగ్గుదల కొనసాగుతుంది. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ సర్వీస్ రంగంలోని వ్యాపారులకు నిర్వహణ వ్యయాలు తగ్గే అవకాశం ఉండగా భవిష్యత్తులో వినియోగదారులకు కొంతమేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.